నమస్తే, నా పేరు ప్రశాంతి. బీసీటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అనేక రాష్ట్రాల్లోని టౌన్ ప్లానింగ్ విధానంను పరిశీలించి టౌన్ ప్లానింగ్ లో మార్పులు తీసుకువచ్చా రాష్ట్ర మంత్రి నారాయణ. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటనను విజయవంతం చేయాలి జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం పేద ప్రజలకు నివేశ స్థలాలు మంజూరు చేయాలి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జల్ది భాగ్య శ్రీధర్. అనేక రాష్ట్రాల్లోని టౌన్ ప్లానింగ్ విధానాన్ని పరిశీలించి టౌన్ ప్లానింగ్లో అపార్ట్మెంట్ కట్టుకునే వారి పర్మిషన్లలో మార్పు తీసుకువచ్చామని రాష్ట్ర మంత్రి నారాయణ అన్నారు. బిల్డింగ్ కట్టుకునేవారు సర్టిఫికేట్ అప్రూవల్ కోసం వివిధ ఆఫీసుల చుట్టూ తిరగకుండా మున్సిపల్ పోర్టల్లో అప్లోడ్ చేస్తే ఆటోమేటిక్గా అప్రూవల్ అయ్యే విధంగా వ్యవస్థను తీసుకువస్తున్నామని మంత్రి నారాయణ పేర్కొన్నారు. దీంట్లో ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ లో రిఫార్మ్ చేయడం కోసంగా అనేక రాష్ట్రాల్లో ఉన్న టౌన్ ప్లానింగ్ సిస్టమ్ ని స్టడీ చేయమని కమిటీలు వేసాం. ఆ కమిటీల యొక్క రిపోర్ట్స్ ఈరోజు ముఖ్యమంత్రి గారికి ప్రజెంట్ చేయడం జరిగింది. దాదాపు ఒక 7 టీములు మొత్తం 10 రాష్ట్రాల్లో తిరిగి అక్కడ ఉన్న లేఅవుట్స్ అప్రూవల్స్ కానీ బిల్డింగ్ అప్రూవల్స్ కానీ ఎలా ఉన్నాయనే దాని మీద చాలా డీటెయిల్ గా స్టడీ చేయటం, ఆ రిపోర్ట్ సబ్మిట్ చేశారు. అందులో ముఖ్యంగా ఏంటంటే 15 మీటర్లు అంటే సుమారుగా 5 అంతస్తులు కట్టుకునే వాళ్ళకి యాక్చువల్ గా పర్మిషన్స్ లో మార్పు తీసుకొచ్చాం. చాలా రాష్ట్రాల్లో అది ఇంప్లిమెంట్ చేస్తున్నారు. దాంట్లో ఏంటంటే ఎవరైతే ఈ యొక్క కన్సల్టెంట్స్ లైసెన్స్డ్ సర్వేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ ప్లాన్ ని యాక్చువల్ గా ఆన్లైన్ లో పెట్టి పేమెంట్ కడితే అది డీమ్డ్ అప్రూవల్. ఇంకా మళ్ళా ఫర్దర్ గా అప్రూవల్ అవసరం లేదు. లైసెన్స్డ్ సర్వేయర్స్ వాళ్ళ యొక్క అప్రూవల్ తో ఆన్లైన్ లో సబ్మిట్ చేసి పేమెంట్ కడితే అది డీమ్డ్. ఇంకా మళ్ళీ మున్సిపల్ శాఖ వాళ్ళు ఏం పర్మిషన్ ఇవ్వరు. అయితే దానికి ఒక టాస్క్ ఫోర్స్ ఉంటది. ఆ టాస్క్ ఫోర్స్ వాళ్ళు యాక్చువల్ గా వెరిఫై చేసుకుంటుంటారు రెగ్యులర్ గా. ఫౌండేషన్ వేసిన తర్వాత ఆ ఫౌండేషన్ యొక్క ఫోటోలతో మళ్ళా మున్సిపల్ శాఖకి సబ్మిట్ చేయాలి. టౌన్ ప్లానింగ్ వాళ్ళు ఎవరు లైసెన్స్డ్ సర్వేయర్స్ వాళ్లే సబ్మిట్ చేయాలి. అందులో డీవియేషన్ ఏదైనా కానీ వస్తే కన్స్ట్రక్షన్ లో ఆ లైసెన్స్డ్ సర్వేయర్ యొక్క లైసెన్స్ పర్మనెంట్ గా క్యాన్సిల్ చేస్తారు, క్రిమినల్ కేసులు పెడతారు. ఈ 2 క్లాజెస్ తో 15 మీటర్లు అంటే దాదాపు 5 అంతస్తులు కట్టుకునే అపార్ట్మెంట్ వాళ్ళందరికి కూడా ఇబ్బంది లేకుండా చేసి దానికి యాక్చువల్ గా ఈరోజు ముఖ్యమంత్రి గారు దాన్ని అనుమతి ఇచ్చాడు. ఇది కొన్ని రాష్ట్రాల్లో ఉంది. హర్యానా, ఢిల్లీ, గుజరాత్ ఈ రాష్ట్రాల్లో 15 మీటర్లు ఉంది. ఒరిస్సా, మహారాష్ట్రలో 10 మీటర్స్ ఉంది. కర్ణాటకలో ఇలాంటి ప్రొవిజన్. సో మనం కూడా 15 మీటర్ల వరకు ఇవ్వడం జరిగింది. ఇది మేజర్. దీనివల్ల దాదాపు 95% ఆఫ్ ది హౌసెస్ కట్టుకునే వాళ్ళకి ఆఫీసుల చుట్టూ తిరగకుండా, మున్సిపల్ ఆఫీస్ చుట్టూ తిరగకుండా వాళ్ళ లైసెన్స్డ్ సర్వేయర్స్ ప్లాన్ ని డిజైన్ చేసి స్టాంప్ వేసి ఆన్లైన్ లో గానీ ఇన్పుట్ చేస్తే దట్ ఈస్ సఫిషియంట్. అలాంటి మేజర్ డెసిషన్ ఒకటి ఈరోజు తీసుకోవడం జరిగింది. ఒక ప్లాన్ అప్లై చేయాలంటే వాళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్ పోయి నాలా సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. ఒక లేఅవుట్ అంటే అనేసి తెచ్చుకోవాలి. దానికి ఒక 15 రోజుల నుంచి నిలబడుతుంది. తర్వాత రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కి పోయి టీడీఆర్ వాటికంటే ఆ వాల్యూ ఎంత ఉందో తెలుసుకోవాల్సి వస్తుంది. దానికి కొద్ది రోజులు పడుతుంది. ఈసీలు తెచ్చుకోవడానికి వాళ్ళ చుట్టూ తిరగాల్సి వస్తుంది. అది 15 రోజుల నుంచి నిలబడుతుంది. ఎయిర్పోర్ట్ అథారిటీ ఉంటే హై రైజ్ దగ్గరలో ఎయిర్పోర్ట్ ఉండి హై రైజ్ కట్టాలంటే అక్కడి నుంచి పర్మిషన్ కి వాళ్ళ దగ్గర తిరగాల్సి వస్తుంది. ఫైర్ డిపార్ట్మెంట్ దగ్గర పర్మిషన్ తెచ్చుకోవడానికి ఒక 1 రోజులు పడుతుంది. 1-2 నెలలు. మైనింగ్ డిపార్ట్మెంట్ దగ్గర పర్మిషన్ తెచ్చుకోవాలా. రైల్వేస్ దగ్గర ఉంటే రైల్వే వాళ్ళ దగ్గర తీసుకోవాలా. రైల్వే ట్రాక్స్ దగ్గర ఉంటాయి. ఇరిగేషన్ కెనాల్స్ పెద్దవి ఉంటే పక్కన తెచ్చుకోవాలి. ఇట్లా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ తెచ్చి వాళ్ళు సబ్మిట్ చేయడానికి దాదాపు 3 నెలల నుంచి సంవత్సరం పడుతుంది. ఇవన్నీ తగ్గించడానికి సింగిల్ విండో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో సింగిల్ విండో కింద సెక్రటరీతోనూ కమిషన్ తో మాట్లాడాం. వాళ్ళ సర్వర్ ని మా యొక్క మున్సిపల్ సర్వర్ తో ఇంటిగ్రేట్ చేస్తున్నాం. అదేవిధంగా ఫైర్ వాళ్ళతో మాట్లాడాం. వాళ్ళ సర్వర్ ని మున్సిపల్ దాంట్లో ఇంటిగ్రేట్ చేస్తున్నాం. అదేవిధంగా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళ సర్వర్ ని మా సర్వర్ తో ఇంటిగ్రేట్ చేస్తున్నాం. ఇట్లా ఈ యొక్క మైనింగ్ డిపార్ట్మెంట్ గానీ అన్ని డిపార్ట్మెంట్లతో వాళ్ళ యొక్క మినిస్టర్లతో, సెక్రటరీతో, కమిషన్ తో మాట్లాడాము. రైల్వే వాళ్ళతో కూడా యాక్చువల్ గా వీఆర్ డిస్కసింగ్ యాక్చువల్ గా. సో వీటిలో దాదాపు 3-4 డిపార్ట్మెంట్లు అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. డిస్కషన్ అయింది, క్లోజ్ అయింది. పేమెంట్ ఇప్పుడు మైనింగ్ అయినా గానీ రెవెన్యూకైనా మా పోర్టల్లోని మున్సిపల్ పోర్టల్లోనే వాళ్ళ అకౌంట్ లో కడతారు. వాళ్ళ హెడ్ ఆఫ్ అకౌంట్ లో కట్టేస్తే
వాళ్ళకి పేమెంట్ పోతుంది. వాళ్ళు యాక్చువల్గా ఒక టైం పెడుతున్నారు, 15 రోజులు 10 రోజులు, లేకుంటే దట్ ఈస్ డీమ్డ్. ఆ విధంగా యాక్చువల్గా సింప్లిఫై అంటే బిల్డింగ్ అప్రూవల్ కావాలంటే ఈ సర్టిఫికేట్లు అన్నింటి కోసం అన్ని డిపార్ట్మెంట్ తిరగకుండా మున్సిపల్ పోర్టల్ ఏదైతే ఉందో దాంట్లో అప్లోడ్ చేస్తే ఆటోమేటిక్ వచ్చే సిస్టమ్ ని తీసుకొస్తున్నాం. 2014 నుంచి 19 దాకా ఈ ఆన్లైన్ సిస్టమ్ భారతదేశంలో ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ చేసింది. అయితే దాంట్లో ఇంటిగ్రేషన్ చేయలే. అప్పుడు ఇవన్నీ వాళ్ళు తెచ్చి సబ్మిట్ చేసి ఆటోమేటిక్ పర్మిషన్ వస్తుంది. ఇప్పుడు ఇంకా అడ్వాన్స్ గా పోయి అన్ని డిపార్ట్మెంట్ తో ఇంటిగ్రేట్ చేయడం వల్ల అవుతుంది. ఇది December 31 నుంచి ఇంప్లిమెంటేషన్ లోకి వస్తుంది. దాన్ని ఈరోజు ముఖ్యమంత్రి గారికి ప్రజెంట్ చేయడం జరిగింది. వారు కూడా దీన్ని యాక్చువల్ గా ఈరోజు దాన్ని అప్రూవల్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే ప్రయత్నంలో భాగంగా తల్లిదండ్రుల కమిటీలు నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి అన్నారు. మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నిర్వహణపై సచివాలయాల సిబ్బందితో స్థానిక పురపాలక సంఘం సమావేశ మందిరంలో ఆయన సమావేశం నిర్వహించారు. విద్యార్థుల జీవితాలు మెరుగుపడే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపడుతోందని కలెక్టర్ పేర్కొన్నారు. డిసెంబర్ 7వ తేదీన బాపట్ల మున్సిపల్ ఉన్నత పాఠశాలలో జరిగే తల్లిదండ్రుల సమావేశానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరవుతున్నారన్నారు. విద్యార్థుల గృహాలకు వెళ్లి వారి తల్లిదండ్రులను ఘనంగా ఆహ్వానించాలన్నారు. సమావేశం ప్రాధాన్యతను వివరించాలన్నారు. విద్యార్థుల భవిష్యత్తును మార్చే సమావేశాల ముఖ్య ఉద్దేశంపై అవగాహన కల్పించాలన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి, సచివాలయాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పేరెంట్స్ ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉంటే పేరెంట్స్ వాళ్ళకి ఇంట్లో చదువులకి సపోర్ట్ చేస్తారు, చదివిస్తారు. ఒకవేళ చదువు రాని వాళ్ళైనా మోటివేషనల్ గానైనా వాళ్ళకి ఎమోషనల్ గానైనా సపోర్ట్ చేస్తారు. అట్లానే టీచర్స్ కూడా ఆ పేరెంట్స్ ఇచ్చే ఫీడ్బ్యాక్ ని బట్టి ఈ పిల్లలని మనం కరెక్షనల్ చేసుకోవడానికి అవకాశం వస్తుంది. దానివల్ల ముందుగా అటెండెన్స్ అనేది బాగుపడుతుంది. పిల్లలు బయటకు వెళ్ళి ఎక్కడో టైంపాస్ చేసి ఉల్టాగా తిరిగి వెళ్ళిపోకుండా ఇంట్లో వెళ్ళి యాక్టివ్గా చేస్తున్నాడా, నాకు ఏం వర్క్ వేయాలని పుస్తకాలు గిరాటేసేసి వెళ్ళి ఆడుకుంటున్నాడా, ఆడుకోవడం కూడా కావాలి, సో అలా చేస్తున్నాడా ఏంటి అనేది ఈ రెండిట్లు ఒక అనుసంధానం లాగా జరిగి వాళ్ళకు ఒక క్లారిటీ ఉంటుంది. నుంచి మొదలుకొని డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ వరకు అన్ని ఊర్లలో అన్ని స్కూల్స్లో అప్ టు 10th క్లాస్ వరకు అన్ని స్కూల్స్లో జరుగుతుంది పేరెంట్ టీచర్ మీటింగ్ అనేది. సో దీనికి అందరూ పేరెంట్స్ కూడా వెళ్తారు. గతంలో దీనికి ప్రైవేట్ స్కూల్స్, మీలో ఎంతమంది ప్రైవేట్ స్కూల్ చదివారు? హ్యాండ్ రైజ్. గవర్నమెంట్ కాకుండా ప్రైవేట్లో హ్యాండ్ రైజ్. గవర్నమెంట్ స్కూల్ చదివిన వాళ్ళు హ్యాండ్ రైజ్. ఓకే, కూర్చోండి. సో ఏంటంటే ప్రైవేట్ స్కూల్స్లో అయితే కనుక పేరెంట్ టీచర్ మీటింగ్ జరుగుతుంది. మీ అబ్బాయి యొక్క అటెండెన్స్ ఎలా ఉంది అనేది కూడా వాళ్ళకి క్లారిటీగా పేరెంట్స్కి తెలుస్తుంది. అంటే స్కూల్కే వెళ్తున్నాడు, పక్కకి ఎక్కడికి వెళ్ళట్లేదు అనేది. అట్లానే అక్కడ ఇతర పిల్లలతో ఆయన ప్రవర్తన ఫ్రెండ్లీగా ఉందా, లేకపోతే ర్యాష్గా ఉన్నాడా, లేకపోతే స్మోకింగ్ కానీ డ్రింక్ కానీ అట్లాంటి దుర్వ్యసనాలు ఏమైనా చేస్తున్నాడా, లేదా చక్కగా బుద్ధిగా ఉన్నాడా, అట్లానే చదువుల్లో ఆయన యొక్క ప్రతిభ ఎట్లా కనపరుస్తున్నాడు, కొంచెం డల్గా ఉన్నాడా, కొంచెం ఫాస్ట్గా బాగా యాక్టివ్గా ఉన్నాడా, మార్కుల పరిస్థితుల్లో ఎట్లా ఉన్నాడు, టీచర్లతో ఆయన బిహేవియర్ ఎట్లా ఉంది, ఆయన యొక్క బయట తిరిగే జనరల్ బిహేవియర్ అనేది ఎట్లుంది అనేది టీచర్స్ ద్వారా పేరెంట్స్కి తెలుస్తుంది. అటెండెన్సు, అకాడమిక్స్, డిసిప్లైను, ఆయన యొక్క వ్యక్తిత్వం ఇవన్నీ పేరెంట్స్కి తెలుస్తాయి. అట్లనే టీచర్లకి కూడా పేరెంట్ల ద్వారా బయటికి వెళ్ళినాక ఇంట్లో అతని బిహేవియర్ ఎలా ఉంది, పేరెంట్స్ పట్ల అతని యొక్క పరిస్థితి ఎట్లా, ఇది కాకుండా కూడా ఒక డిసిప్లిన్ అనేది కూడా డెవలప్ అవుతుంది. అకాడమిక్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. వాళ్ళకి ఎమోషనల్ అటాచ్మెంట్ టీచర్స్ నుంచి పేరెంట్స్ నుంచి దొరకడం వల్ల ఆ పిల్లోళ్ళు ఒక మంచి కాన్ఫిడెంట్గా ఉండేటువంటి వాతావరణంలో వాళ్ళు పెరుగుతారు. ఇవన్నీ ఉంటాయని చెప్పి ఎవరు చెప్పాలి? పేరెంట్స్కి. ఈ మోటివేషన్ మీరే చెప్పాలి పేరెంట్స్కి. సో మీరు మిమ్మల్ని పరిచయం చేసుకొని, అమ్మ మీ పిల్లోడు ఉన్నాడు, మీ పాప ఉంది, అందువల్లే వచ్చాను, December 7వ తారీఖుని ఈ విధంగా ఉంది, ముఖ్యమంత్రి గారు వస్తారు, ఈ మెగా పేరెంట్ టీచర్ ఈవెంట్ అనేది జరుగుతుంది. ఈవెంట్ రాష్ట్రం మొత్తంలో అన్ని స్కూల్స్లో జరుగుతుంది. ఇది గతంలో ప్రైవేట్ స్కూల్స్లో ఉంది, చాలా సక్సెస్ఫుల్గా ఉంది. కానీ గవర్నమెంట్ స్కూల్లో ఇంత పద్ధతిగా ఎప్పుడూ చేయలేదు. మన ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని దీన్ని ఒక పద్ధతిగా చేయాలని చెప్పి ఆలోచించి ఆయన మైండ్ పెట్టి చేస్తున్నారు. స్టేట్ కార్యక్రమం మన ఊళ్ళో జరుగుతుంది.
బాపట్ల పట్టణంలోని ఇమ్మడిశెట్టివారిపాలెంలో గల రజకపేటలో శ్రీ అయ్యప్ప స్వామి పడిపూజను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలను నాగేశ్వరరావు స్వామి ఆధ్వర్యంలో జరిపించారు. అయ్యప్ప స్వామి దీక్షా స్వాములు చేసిన భజన చూపరులను ఎంతగానో ఆకట్టుకుంది. వెంకయ్య స్వామి దేవాలయం నుండి కలిశాలని మేళతాళాలతో భజన ప్రాంగణానికి చేర్చారు. అనంతరం స్వాములకు భిక్ష కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాలను కోటేశ్వరరావు స్వామి, బాపట్ల సోమయ్య స్వామి, కమరాజుగడ్డ విజయకుమార్ స్వామి, భక్తులు తదితరులు పాల్గొన్నారు. వందల రాజా రాజాదిరాజా రాజా గ్రామాలలో నిర్వహిస్తున్న పశువైద్య శిబిరాలను ఉపయోగించుకోవాలని డాక్టర్ ప్రసాద్ అన్నారు. ధూళిపాళ్ల వీరయ్య చౌదరి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత పశువైద్య శిబిరం నిర్వహించారు. మండల కేంద్రం కర్లపాలెం సంఘం పాలకేంద్రం వద్ద వడ్లమూడి సంఘం డైరీ ఆధ్వర్యంలో ఉచిత పశువైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో డాక్టర్లు కె ప్రసాద్, శివరామకృష్ణ, ఉమామహేశ్వర్ రావులు పాల్గొని 50 పశువులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పొట్లూరి ఆంజనేయులు, అధ్యక్షులు బేతాళం సుబ్బరాజు, సెక్రటరీ జుడుగు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. శిబిరము కర్లపాలెం సహకార సంఘంలో ఏర్పాటు చేయబడినది. దీనికి అన్ని రకముల వైద్యాలు, చూడి పరీక్షలు, ఎటకరాని పశువులు, తిరగట్టే పశువులు, మందగుడి ఆపరేషన్లు, దూడలకి ఏలికపాము మందు, ఏ వైద్యమైనా చేయబడను ఉచితంగా. దీనికి తగిన మందులు ఈ రోజు వరకు మాత్రము మేమే ఇస్తాము ఉచితంగా. తర్వాత కావాల్సినవి రాసిస్తాము, కొనుక్కోవాల్సి ఉంటుంది. దీనివల్ల కొంచెము పాల ఉత్పత్తి పెరగటము, అందువల్ల ఈ శిబిరాలు ఏర్పాటు చేయబడినది. జిల్లాలో కూడా అన్ని ప్రాంతాల్లో శిబిరాలు ఏర్పాటు చేస్తాము. ప్రకాశం జిల్లా, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కావలి, నెల్లూరు జిల్లాలో కూడా ఏర్పాటు చేస్తాము. సంవత్సరానికి ఒకసారి ఉంటుంది క్యాంపు. సొసైటీ తరఫున ఏదైనా ఎమర్జెన్సీ కేసులు కూడా వచ్చి చేస్తారు సంబంధిత డాక్టర్లు. దీన్ని రైతులు సక్రమంగా వినియోగించుకొని తమ పాల ఉత్పత్తిని పెంపొందించాలని కోరుకుంటున్నాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం పేద ప్రజలకు నివేశ స్థలాలిచ్చి ఇంటి నిర్మాణానికి 5 లక్షలు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి జల్దీ భాగ్య శ్రీధర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిపిఐ పార్టీ జిల్లా కార్యాలయంలో నివేశ స్థలాల కోసం ఇల్లు లేని పేద ప్రజలతో సమావేశం నిర్వహించారు. గత వైసీపీ ప్రభుత్వం నిరుపయోగమైన నివాస యోగ్యం కాని ప్రాంతాలలో పేద ప్రజలకు సెంటు స్థలాలు ఇచ్చి మోసం చేసిందని శ్రీధర్ అన్నారు. ఆనాడు వైసీపీ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘంగా పేద ప్రజలకు అనువైన ప్రాంతాలలో, నివాస యోగ్యమైన ప్రాంతాలలో స్థలాలు ఇవ్వమని చెప్పిన వైసీపీ ప్రభుత్వం మొండిగా ముందుకు వెళ్లిందని మండిపడ్డారు. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు పేదలకు గ్రామాలలో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు చొప్పున ఇళ్ల స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కూటమి
ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ముఖ్యమంత్రి అదేవిధంగా హామీ ఇస్తూ ఇంటి నిర్మాణానికి 4 లక్షల చొప్పున ఇస్తామని చెప్పడం జరిగిందని, ఇంటి స్థలాలు కేటాయింపు పట్ల చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సానుకూలమే కానీ సిమెంటు, ఇసుక, ఇటుక, ఇనుము, కంకర సామాగ్రి ధరలు పెరిగిన రీత్యా 5 లక్షలకు పెంచి గృహ నిర్మాణానికి మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గృహ నిర్మాణానికి అనువైన ప్రాంతాలలో స్థలాలు గుర్తించాలని ఆయన అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో ఏర్పాటు చేసిన లేఅవుట్లను మార్పు చేసి పేదలకు గ్రామాలలో 3 సెంట్లు, పట్టణాలలో 2 సెంట్లు చొప్పున ఇళ్ల స్థలాలు కేటాయించి రోడ్లు, విద్యుత్, త్రాగునీరు, డ్రైనేజ్, పారుదల వంటి మౌలిక సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి మామిడిపత్తుల అశోక్, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు పోలిరెడ్డి నాగరాజు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు అధికారం కోసం ప్రతి ఒక్కరికి నివేశన స్థలాలు ఇచ్చి పక్కా గృహాలు ఇస్తామన్నారు. గత ప్రభుత్వం సెంటున్నర ఇచ్చింది. అది ఏమాత్రం కూడా సరిపోయినటువంటి పరిస్థితులు ఉంది. పైగా రెండోది, వారు ఇచ్చేటువంటి 1,80,000 రూపాయలు కూడా ఫౌండేషన్ కూడా సరిపోయినటువంటి పరిస్థితి. అయితే చంద్రబాబు నాయుడు గారు అధికారం వస్తే నేను గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇచ్చి 4 లక్షల రూపాయలు కట్టుకోవడానికి, గృహ నిర్మాణానికి ఇస్తామని హామీ ఇచ్చారు. అవి ఇప్పటికీ కూడా దాదాపు 7 నెలలు అవుతున్నప్పుడు ప్రభుత్వం ఏర్పడి దీంతో వరకు నెరవేరలేనటువంటి పరిస్థితి. అనేక హామీలతోటి అధికారం చేపట్టడం జరిగింది కానీ ఏ ఒక్క హామీ కూడా అమల్లోకి రాలేదు. ఎందుకంటే ఒక్కటి మాత్రం వాస్తవం, ఆయన ఇస్తా అన్నటువంటి 4,000 రూపాయలు 60 సంవత్సరాల వాళ్ళకి 4,000 రూపాయలు ఇస్తున్నారు వృద్ధాప్య పెన్షన్ కింద. అది మాత్రం ప్రస్తుతానికి నడుస్తూ ఉంది. అయితే డిగ్రీలు చదువుకున్నటువంటి వాళ్ళకి 3,000 రూపాయలు ఇస్తామన్నారు. అది ఇంతవరకు అమల్లో లేదు. అదేవిధంగా మహిళలు ఎవరైతే ఉన్నారో బస్సులు ఫ్రీ బస్ అన్నారు మహిళలకి. అది కూడా ఎటువంటి పరిస్థితుల్లో అమల్లోకి రాలేదు. కాబట్టి ఇటువంటి ఎన్ని హామీలు ఏదైతే ఇచ్చారో మీరు ఆ హామీలన్నీ నెరవేర్చాలని, అదేవిధంగా పట్టణాల్లో 2 సెంట్లు స్థలం ఇచ్చేసి 5 లక్షల రూపాయలు, ఎందుకంటే అన్ని రేట్లు పెరిగిపోయినాయి. సిమెంటు పెరిగింది, ఇటుక పెరిగింది, ఇనుము రేట్లు పెరిగినాయి, ఇతర అన్ని రేట్లు పెరిగినాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా ఇస్తా అన్నటువంటి 4 లక్షలు సరిపోవు. కాబట్టి ఖచ్చితంగా 5 లక్షల రూపాయలు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘంగా మేము డిమాండ్ చేస్తూ, అదేవిధంగా రైతు పండించినటువంటి పంటలకి గిట్టుబాటు ధర ఇవ్వాలి. అదేవిధంగా ఈ ప్రాంతాల్లో మనం భూములు ఉన్నాయి, రైతులు ఎవరు కూడా భూముల్లో లేరు. అయినప్పటికీ కూడా అది కౌలు రైతులు మాత్రమే ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం కార్మికులు మాత్రం వ్యవసాయ కార్మికులే. కాబట్టి వారికి కార్డులు ఇచ్చి అంటే ఈ కార్డులు ఇచ్చేసి వాళ్ళకి గుర్తింపు కార్డులు ఇచ్చేసి బ్యాంకుల ద్వారా రుణాలు ఇవ్వాలని, వాళ్ళకి అన్ని సదుపాయాలు రైతులకు ఏ విధంగా ఇస్తున్నారో ఆ సదుపాయాలన్నీ కూడా ఈ కౌలు రైతులకి చెందాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తూ, మీరు ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేర్చాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘంగా. రాజ్యాంగ దినోత్సవం రోజున గిరిజన మహిళలకు వట్టిప్రోలు ఎస్ఐ శివయ్య అవమానపరిచారని పలు దళిత సంఘాలు తీవ్రంగా ఆరోపించారు. గిరిజన మహిళ ఫిర్యాదుపై నిర్లక్ష్యం చేసి ఆమెను ఇబ్బందులకు గురిచేశారని, తక్షణమే ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రేపల్లె పట్టణంలోని కోర్టు ముందు బట్టిప్రోలు సబ్ ఇన్స్పెక్టర్ శివయ్యపై ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. గిరిజన మహిళ ఫిర్యాదుపై నిర్లక్ష్యం వహించడం సరికాదు అని ప్రముఖ న్యాయవాది మునిపల్లి సుబ్బయ్య అన్నారు. మంగళవారం గిరిజన మహిళకు జరిగిన నిర్లక్ష్యంపై స్పందిస్తూ రేపల్లె తాలూకా నందు ఏర్పాటు చేసిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, నంబూరు అంజమ్మ బట్టిప్రోలు రైలుపేట ఎస్టీ కాలనీలో గత కొన్ని సంవత్సరాలుగా నివాసం ఉంటూ జీవనోపాధి నిమిత్తం నాటుకోళ్లను పెంచుతూ వాటి మీద వచ్చే ఆదాయంతో జీవనం కొనసాగిస్తూ ఉంటారు. ఒక రోజున
చెందిన చిన్న అనే వ్యక్తితో మరొక వ్యక్తి కలిసి వచ్చి కోడిని కొనుక్కు వెళ్లి మరలా వాటిని నెల రోజులకు తీసుకువచ్చి మమ్మల్ని మోసం చేశావు అని సదరు వృద్ధురాలను నాన్నబూతులు తిట్టి భయభ్రాంతులకు గురిచేసి ఆమెను కొట్టి ఇంటి దగ్గర ఉన్న మరొక పుంజును కూడా తీసుకుని వెళ్లారు. సంబంధిత సమస్యపై బట్టిప్రోలు సబ్ ఇన్స్పెక్టర్ సివిని ఆశ్రయించగా ఎస్ఐ నామమాత్రంగా విచారించారని, బాధితురాలకు న్యాయం చేయలేదని బాపట్ల జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వారిని ఆశ్రయించగా సంబంధిత మహిళ కేసును పునఃపరిశీలించాలని బాపట్ల జిల్లా ఎస్పీ ఆదేశాలు జారీ చేశారని, ఎస్పీ ఆదేశాలను సైతం లెక్క చేయకుండా సంబంధిత కేసులో బట్టిప్రోలు ఎస్ఐ శివయ్య నిర్లక్ష్య ధోరణి వహించారని, సదరు ఎస్ఐ శివయ్యపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, గిరిజన మహిళ వృద్ధురాలైన నంబూరు అంచమ్మకు న్యాయం జరిగేలా చూడాలని, అలా జరగని పక్షంలో ఆమె కోసం పోరాటం ఉధృతం చేస్తామని ఆయన అన్నారు. అనేక సంఘాల నాయకుల ఆధ్వర్యంలో రేపల్లి డివిజన్ పరిధిలో తనకు న్యాయం చేయాలని, తనను దూషించిన వారిపై కేసు నమోదు చేయాలని నిరసన సభ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఒక ముగ్గురు వ్యక్తులు ఇంటికి వచ్చి తన్ని కొట్లాడి మేము పెంచుకుంటున్న జాతి పుంజుల కోసం మా ఇంటికి వచ్చి, క్రాస్ బ్రీడింగ్ కోసం మా ఇంటికి వచ్చి మా అక్కను తన్ని కోడి పుంజులు దొంగతనంగా తీసుకెళ్తే మా అక్క మీ దగ్గరకు వస్తే ఏమంటావా బట్టిపోలేస్తాయి? మీరు యానాదులు, మీరు కేసు పెడతారా? ఎవరి మీద పెడతావు? ఎక్కడ వస్తావు? రైట్, కంప్లైంట్ రాయి అంటావా? మా కష్టాజితంతో నువ్వు బతుకుతున్నావు. బాబాసాహెబ్ డాక్టర్ బి అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం వల్ల నీకు ఉద్యోగం వచ్చింది. ప్రధానమంత్రి గారు మోడీ గారు ఈ దేశ ప్రధానిగా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ అంచెముక అండగా ఉంది. పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తున్నాం, 24 గంటల్లో డిఎస్పీ గారు, బాపట్ల జిల్లా ఎస్పీ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజా సంఘాల వారు, కుల సంఘాల వారు, అన్ని రాజకీయ పార్టీల వారు అంచెముక అండగా ఉంది. అవసరమైతే బట్టిపాలు పోలీస్ స్టేషన్ దగ్గర నియోజకవర్గం వైడ్గా ధర్నా చేస్తాం, డివిజన్ వైడ్గా ఎక్కడ చేస్తాం, జిల్లా వైడ్గా కలెక్టర్ ఆఫీస్ ముందు కూడా పెడతామని విజ్ఞప్తి చేస్తూ, ఖచ్చితంగా ఏదైతే నంబూరు అంజమ్మను దాడి చేశారో, మరి ఆ కోడి పుంజు వ్యవహారంలో మధ్యవర్తిత్వం చేసి వాళ్ళకి అన్యాయం చేశారో, చంటి అయినటువంటి వ్యక్తులందరిపైన కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని చెప్పేసి జయభీమరావు భారత పార్టీ తరఫున ఒక న్యాయవాదిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. నాకు 2 కోళ్ళు ఉన్నాయి, బట్టిపోలు మాది. ఒక అతను వచ్చి 2 కోళ్ళు బ్యాలెన్స్ చేసి తీసుకెళ్ళిపోయి ఒక 20 రోజులు అడ్డు పెట్టుకొని మా కోడి వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. మాకు వద్దని వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చి 2 కోళ్ళు ఇంకో కోడి పట్టుకొని నన్ను కొట్టి వెళ్ళిపోయాడు. ఏంటి నా కోడిని తీసుకుంటున్నామని, నా కోడిని తీసుకోకుండా కొట్టి పారిపోయి వెళ్ళిపోయాడు. చిన్నదేవురు బట్టిపోలా చిన్న నీకు బాగా తెలుసా? మీ ఇళ్ళ దగ్గరేనా చిన్న అనే వ్యక్తి? మా ఇంటికాడే 3వ మనిషి కూడా సోమేశ్వరరావు అన్న యాదవులు ఆయన. పోలీసు వాళ్ళు చెప్తారా? ఇచ్చింది ఎవరు? చిన్నవాళ్ళు భయాన్ని ఇచ్చింది, నన్ను కొట్టినాడు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా? ఇచ్చాను బాబు, ఎస్ఐ గారికి వెళ్ళి ఇచ్చేసా, కంప్లైంట్ తీసుకెళ్ళి ఇచ్చేసా. ఇస్తే సరేలేమని వాడు అప్పుడు ఈ చిన్న అన్నాడు, మా పేర్లు తెలపన్నాడు. ఆ చిన్న ఎస్ఐ గారికి వెళ్ళినాక అప్పుడు వాళ్ళ పేర్లు చెప్పాడు. కోడి నన్ను కొట్టిన ఆయన పేరు చెప్పలా, ఈ మధ్యలో ఉండ ఆయన పేరు సోమేశ్వరరావు అని చెప్పాడు. ఎస్ఐ గారు ఏమన్నాడంటే, నువ్వు ఏడకి వెళ్ళొద్దు, నేను చేసి పెడతాను అన్నాడు. అయితే సరే మరి మేము 4 రోజులు అట్టి ఉన్న తర్వాత మళ్ళీ వెళ్ళిన తర్వాత అన్నాడు, నువ్వు ఎక్కడ తీర్మానం చేసుకున్నావమ్మా, నువ్వు ఎక్కడ మీటింగ్ పెట్టుకున్నావా, అక్కడికి వెళ్ళి అన్నాడు. అదేంది బాబు అట్లా అంటావు, మొన్న వచ్చి నేను కలిసాను నీతో అంటే నాకు కలవలేదన్నాడు. తర్వాత ఇంకొక ఆయన చేత నా కూర్చోబెట్టుకున్నాడు. ఒక ఆయన వారం తీసుకెళ్ళి కంపెట్టుకొని కూర్చున్నాడు. ఆయన నా పేర్లన్నీ రాసుకున్నాడు. ఏంటి మరి ఏంటంటే మొదలు కాంచి కోడిపోయి ఇట్లా కంప్లీట్ పెట్టాను నాన్న. పెట్టిన తర్వాత రాసుకున్న తర్వాత ఇక అప్పుడు ఏం చేశాడు, అవన్నీ కాచి మీద రాసి ముద్ర వేసుకొని నేను ఎస్సీ కాడికి తీసుకెళ్తానని తీసుకెళ్ళాడు. ఎస్సీ గారి కాడికి తీసుకెళ్తే అది చేత సంతకం పెట్టించాడు. నువ్వు పెట్టించినాక మళ్ళీ నేను వెళ్ళలేక నేను సాయం చేస్తాను అన్నాడే కానీ ఇప్పుడు చేయలేక బాబు. బాపట్ల వెళ్ళినాక ఈ కాజీ ఇచ్చి ఆయనకి ఎస్సీ గారికి 2 ఇచ్చిన తర్వాత అప్పుడు ఇవన్నీ తీస్తే
తర్వాత చూస్తాలేమ్మా అని అన్నాడే కానీ చెయ్యిలా పట్టించుకోలేక ఎన్నాళ్ళు అవుతుంది? 2 నెలలు అవుతుంది అయ్యా, 2 నెలలు అవుతుంది. 2 నెలల నుంచి ఎస్పీ గారు రాసినా పట్టించుకోవాలా? ఆహా, ఆయన పట్టించుకోవాలి, ఈయన పట్టించుకోవాలా. రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ నారా చంద్రబాబు నాయుడు పర్యటనను జయప్రదం చేయడానికి అధికారులు పక్కా ప్రణాళికతో ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనపై జిల్లా అధికారులతో స్థానిక బాపట్ల మున్సిపల్ ఉన్నత పాఠశాలలో ఆయన సమావేశం నిర్వహించారు. ముందస్తు ఏర్పాట్లపై ఆయన సమీక్షించారు. మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ను గొప్పగా నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరు కానున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలన్నారు. జిల్లాల్లోని 1431 ప్రభుత్వ పాఠశాలల్లో ఈ సమావేశాలు జరపాలన్నారు. అతిథులంతా ఒకే చోట లేకుండా ప్రతి పాఠశాలలో స్థానిక ప్రజాప్రతినిధులు హాజరయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం మున్సిపల్ ఉన్నత పాఠశాలలో 5 నుంచి 10వ తరగతి వరకు విద్యాబోధన జరుగుతూ ఉండగా తరగతి గదులలో 912 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారన్నారు. పాఠశాలల్లో చదువుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహాలలో వసతి పొందుతున్న విద్యార్థులను ప్రత్యేకంగా గుర్తించి వారి తల్లిదండ్రులకు ఆహ్వానం పంపాలన్నారు. పట్టణంలో ఉండే విద్యార్థుల తల్లిదండ్రులకు ఘనంగా ఆహ్వానం పంపాలన్నారు. ఆహ్వానించే ప్రక్రియలో సచివాలయాల సిబ్బంది సేవలను వినియోగించుకోవాలన్నారు. ఇందుకోసం ఆహ్వాన కమిటీ ఏర్పాటు చేశామని, కమిటీకి కోఆర్డినేటర్గా రేపల్ల ఆర్డీఓ వ్యవహరిస్తారన్నారు. ఉన్నత స్థాయికి ఎదిగిన పూర్వ విద్యార్థులను ఆహ్వానించాలన్నారు. విద్యార్థుల ప్రోగ్రెస్ పై సమీక్షించేందుకు విద్యాశాఖ అధికారులు ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ చెప్పారు. కార్యక్రమానికి విద్యార్థులు వారి తల్లిదండ్రులకు త్రాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి జి గంగాధర్ గౌడ్, ఆర్టీఓలు, అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. సో ఆర్డీఓ రేపల్లి ఏం చేస్తారంటే ఇన్విటేషన్ కమిటీకి హెడ్ ఆఫ్ ది ఇన్విటేషన్ కమిటీ తీసుకోవాలంటే ఎవరు కావాలో మీరు తీసుకోవచ్చు. అండ్ మీకు ఎవరైనా ఒక యాక్టివ్ ఎంఈఓ కావాలి అంటే మీకు ఆయన ప్రొవైడ్ చేస్తారు, డిఈఓ ప్రొవైడ్ చేస్తారు. అది ఇంకా మీరు సపరేట్ ప్రొసీడింగ్ ఇచ్చుకోండి. మీకు ఎవరెవరు ఉంటున్నారు, మళ్ళీ వాళ్ళకి ఏమైనా రోల్ క్లారిటీ కావాలో అది మీ లెవెల్లో చేసుకోండి. ఇంకా ఎంఈఓ ఒకరు కావాలన్నా, ఇంకెవరైనా మీకు ఎంఈఓ కాకుండా మీరు ఏమైనా ఒక 4 తహసీల్దార్లో తెచ్చుకోవాలనుకుంటే ఫ్రమ్ యువర్ డివిజన్ యువర్ అలౌడ్. మళ్ళీ వాళ్ళకి మీరు ఏమైనా ఒక మినీ ప్రొసీడింగ్ మీరు ఇచ్చుకుంటే మీరు ఇచ్చుకోవచ్చు. ఏంటి అని మనం డిఫైన్ చేస్తాము మీ డ్యూటీ అంటే, మీరు ఇన్విటేషన్ కార్డ్స్ తయారు చేసుకోవడము. అంటే 919 మంది పిల్లలు ఉన్నారు. ఆ 919 మంది పిల్లలు కార్డ్స్ రాస్తారు, ఇన్విటేషన్ కార్డ్స్. వాటికి సంబంధించి టెంప్లెట్స్ ఉన్నాయి ఒక 10. నిన్న మనకు ఒక టీచర్ వచ్చి కొన్ని మోడల్స్ టీచర్ వచ్చారు, ఇన్విటేషన్స్ తయారు చేశారు. ఆ మోడల్స్ అన్ని పిల్లల చేత రాయించి నిన్న నాకు మీటింగ్లో ఆమె ప్రజెంట్ చేశారు. ముఖ్యమంత్రి గారు వస్తున్నారు అని వాడిస్తారు. సో అది ఏం రాయాలి అవన్నీ కూడా టెంప్లెట్స్ ఉన్నాయి. మీరు ఆయనని ఫార్మల్ ఇన్విటేషన్కి ఒక మనిషిని పెట్టి పంపించడం. అండ్ ఓల్డ్ స్టూడెంట్స్ ఆఫ్ ది లెజెండరీ ఉన్నారు కదా, ఓల్డ్ స్టూడెంట్స్ ఈ స్కూల్ 135 సంవత్సరాలు, వాళ్ళని ఐడెంటిఫై చేసి నాతో డిస్కస్ చేసి వీళ్ళంతా వచ్చారు, వీళ్ళని ఎవరు పిలవాలా లేదా, ఎందుకంటే కొంతమంది కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి. పిల్లలతో పాటు నిన్న మేము రివ్యూ చేశాము రఘునాథ్తో. 572 మంది, 919లో 572 మంది స్టూడెంట్స్ ఫ్రమ్ అర్బన్ బాపట్ల టౌన్. 3 వెల్ఫేర్ ఆఫీసర్స్ టేక్ కేర్ చేయాలి. ఆ సుమారు 350లో మీరు 3 వెల్ఫేర్ ఆఫీసర్స్ డివిజన్ చేసుకోవాలి. అందులో సోషల్ వెల్ఫేర్ పిల్లలు ఎంతమంది, బీసీ వెల్ఫేర్ పిల్లలు ఎంతమంది, ట్రైబల్ వెల్ఫేర్ పిల్లలు ఎంతమంది ప్రకాశం చేసుకొని ఆ అంతమంది రెసిడెన్షియల్ అడ్రస్లు ఏంటి, వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు, ఆ రెసిడెన్షియల్ అడ్రస్లు కలెక్ట్ చేసి ఆ అంతమంది యొక్క పేరెంట్స్ కాంటాక్ట్ నెంబర్లు, డిఈఓ ఇస్ ద కోఆర్డినేటింగ్ ఆఫీసర్, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్లు ఉన్నాయి. వాళ్ళ కాంటాక్ట్ నెంబర్లు కూడా తీసుకొని మీరు వాళ్ళ పేరెంట్స్ని ఇన్వైట్ చేసే బాధ్యత మీది. కాంటాక్ట్ నెంబర్లన్నీ డిఈఓ కోఆర్డినేషన్తో తీసుకొని, డిఈఓని అందుకే మనం ఓవరాల్ కోఆర్డినేటింగ్ ఆఫీసర్ అన్నాం. పిలిపించుకునే బాధ్యత మీది. పిలిపించుకోవడానికి వాళ్ళు ఎక్కడ ఉంటున్నారో అక్కడ ఉన్నటువంటి వార్డు వెల్ఫేర్ సెక్రటరీస్ని, వార్డర్ విలేజ్ సెక్రటరీస్ని మీరు ఉపయోగించుకోవచ్చు. అక్కడ ఉన్న ఎంపీడీఓస్ని ఉపయోగించుకోవాలి. మీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ హెల్ప్ కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా తీసుకొని మీరు ఆ పేరెంట్స్ని గ్యాదర్ చేసే బాధ్యత 100% మీది.
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అనేక రాష్ట్రాల్లోని టౌన్ ప్లానింగ్ విధానంను పరిశీలించి టౌన్ ప్లానింగ్లో మార్పులు తీసుకువచ్చారు రాష్ట్ర మంత్రి నారాయణ. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటనను విజయవంతం చేయాలి జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం పేద ప్రజలకు నివేశ స్థలాలు మంజూరు చేయాలి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జల్ది భాగ్య శ్రీధర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే BCT న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.